ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవెల్లో జరుగుతున్నటువంటి చివరి టెస్ట్ మ్యాచ్లో ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్తుంది. ఇంగ్లాండ్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని పెట్టే దిశగా కదులుతుంది ఇండియా. ఈ సిరీస్ను కోల్పోకుండా డ్రా చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సినటువంటి స్థితిలో భారత బ్యాటర్లు అద్భుతంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్, నైట్ వాచ్ బ్యాటర్గా వచ్చినటువంటి ఆకాశ్ దీప్లు ఈరోజు ఉదయం అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇండియా గెలుపుపైన ధీమా పెరిగింది. యశస్వి జైస్వాల్ సెంచరీ చేయడం, అనూహ్యంగా ఆకాశ్ దీప్ అద్భుత హాఫ్ సెంచరీ చేయడంతో రెండవ ఇన్నింగ్స్లో ఇండియా భారీ స్కోర్కు పునాది పడింది. శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్లు ఆ తర్వాత స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ ఈ సిరీస్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవుట్ కానటువంటి జడేజా, ఈ సిరీస్లో తొలిసారిగా మ్యాచ్ ఆడుతున్నటువంటి ధ్రువ్ జురెల్ నిలదొక్కుని ఆడటంతో రెండవ ఇన్నింగ్స్లో ఇండియా 340కు పైగా పరుగులు చేసింది. ఇండియా ఆధిక్యము 320 పరుగులు దాటింది. ధ్రువ్ జురెల్ 34 పరుగులు చేసి జమై ఓవర్టన్ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ వాషింగ్టన్ సుందర్, జడేజాల జోడీ బ్యాటింగ్ చేస్తూ ఉంది ప్రస్తుతము. సో వీరిద్దరూ కలిసి 4వ టెస్ట్ మ్యాచ్లో ఎంతటి అద్భుతాన్ని సృష్టించారో మనకు తెలిసిందే. కాబట్టి మరి ఇంకా ఇండియా చేతిలో 3 వికెట్లు మిగిలి ఉండగా ప్రస్తుతము లీడ్ 320 పరుగులు దాటింది. దీంతో ఇండియా ఇంగ్లాండ్ ముందు కనీసము 350 పరుగుల టార్గెట్ను పెట్టేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు 2 వికెట్ల నష్టానికి 75 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయం తన సెకండ్ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇండియా తొలి సెషన్లో అద్భుతంగా డామినేట్ చేసింది. ముఖ్యంగా నైట్ వాచ్ బ్యాటర్గా వచ్చినటువంటి ఆకాశ్ దీప్ అద్భుత అనిపించాడు. అసలు సిసలు బ్యాటర్లా తిరుగులేనటువంటి బ్యాటింగ్ చేశాడు ఆకాశ్ దీప్. నిన్న మరో వికెట్ పడకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆకాశ్ దీప్ నిన్న 2 బంతులు ఆడి 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంతే, ఆకాశ్ దీప్కు అప్పగించినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు అని నిన్ననే మనం అనుకున్నాం, మరో వికెట్ పడకుండా అడ్డుకున్నాడని. అయితే ఈరోజు అంటే 3వ రోజు ఉదయము అప్పుడో మరో కాసేపటికో ఆకాశ్ దీప్ అవుట్ అవుతాడులే అని చెప్పేసి అందరూ భావించారు. ఒకవేళ ఆకాశ్ దీప్ మరో 5-10 పరుగులు చేసినప్పటికీ అది బోనస్సే అని చెప్పేసి కూడా అందరం అనుకున్నాం. కానీ ఆకాశ్ దీప్ అంతకు మించి ఆలోచించాడు. అసలు సిసలైనటువంటి టెస్ట్ బ్యాటర్లా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈరోజు ఉదయం జాకోబ్ బెథెల్ వేసినటువంటి తొలి ఓవర్లోనే 4 కొట్టినటువంటి ఆకాశ్ దీప్ పరుగుల ప్రవాహానికి తెరలేపాడు. దాదాపు ప్రతి ఓవర్కు ఓ 2 4 కొడుతూ జైస్వాల్ను డామినేట్ చేస్తూ మరీ బ్యాటింగ్ చేశాడు ఆకాశ్ దీప్. సో ఆకాశ్ దీప్ బ్యాటింగ్ చేస్తుంటుంటే ఇండియన్ ఫ్యాన్స్తో పాటుగా పెవిలియన్లో కూర్చున్నటువంటి టీమిండియా ప్లేయర్లు కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు. మరోవైపు నిన్న హాఫ్ సెంచరీ చేసి నాట్అవుట్గా ఉన్నటువంటి యశస్వి జైస్వాల్ సైతం చక్కగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆకాశ్ దీప్ బ్యాటింగ్ను మరో ఎండ్ నుంచి జైస్వాల్ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేశాడని చెప్పాలి. ఇక 23వ ఓవర్లో ఇండియా 100 పరుగుల మైలురాయిని దాటితే 36వ ఓవర్లో స్కోరు 150 పరుగులకు చేరింది. అయినప్పటికీ ఆకాశ్ దీప్ కానీ యశస్వి జైస్వాల్ కానీ అవుట్ కావటం లేదు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లలో చిరాకు పెరిగింది. ఇంగ్లాండ్ ఎంత ప్రయత్నించినప్పటికీ బౌలర్లు మార్చి బౌలింగ్ వేస్తున్నప్పటికీ వీరి జోడీని విడదలేకపోయారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి తీరును చూసి ఇండియాతో పాటు ఇంగ్లాండ్ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అట్కిన్సన్ వేసినటువంటి 38వ ఓవర్లో అద్భుతమైనటువంటి 4 కొట్టినటువంటి ఆకాశ్ దీప్ 70 బంతుల్లో టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా ఆకాశ్ దీప్ అదే కమిట్మెంట్ తోటి బ్యాటింగ్ చేశాడు. మరోవైపు జైస్వాల్ 80 పరుగులకు చేరుకోగా అప్పుడు ఆకాశ్ దీప్ 39 పరుగుల వద్దనే ఉన్నాడు. అంటే జైస్వాల్ 80 పరుగుల మీద, ఆకాశ్ దీప్ 39 పరుగుల మీద ఉన్నాడు. కానీ యశస్వి జైస్వాల్ 80 నుంచి 84 పరుగులకు చేరేసరికే మరి ఆకాశ్ దీప్ 39 నుంచి ఏకంగా 66 పరుగులు చేసిండు. అంటే జైస్వాల్ 4 పరుగులు చేసేలోగా ఆకాశ్ దీప్ ఏకంగా 27 పరుగులు చేశాడన్నమాట. సో అలాగుంది ఆకాశ్ దీప్ యొక్క బ్యాటింగు. చివరికి మరి కాసేపట్లో లంచ్ విరామం కాబోతుందనగా ఆకాశ్ దీప్ అవుట్ అయ్యాడు. జమై ఓవర్టన్ వేసినటువంటి 43వ ఓవర్లో అట్కిన్సన్కు క్యాచ్ ఇచ్చి ఆకాశ్ దీప్ అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్నటువంటి ఆకాశ్ దీప్ ఏకంగా 12 ఫోర్లతోటి 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 177 పరుగుల వద్ద ఇండియా తన 3వ వికెట్ను కోల్పోయింది. సో 3వ వికెట్కు యశస్వి జైస్వాల్ అండ్ ఆకాశ్ దీప్ వీరిద్దరు కలిసి 150 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అంటే సెంచరీ పార్ట్నర్షిప్ అన్నమాట. ఈ 107 పరుగుల్లో ఆకాశ్ దీప్ 66 పరుగులు చేస్తే జైస్వాల్ 33 పరుగులు చేశాడు. అంటే జైస్వాల్ చేసినటువంటి పరుగుల కంటే ఆకాశ్ దీప్ డబుల్ చేశాడు అన్నమాట. ఇక ఆకాశ్ దీప్ అవుట్ అయిన తర్వాత 5వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ వచ్చాడు. ఆ కాసేపటికే లంచ్ విరామాన్ని ప్రకటించారు. లంచ్ విరామ సమయానికి ఇండియా 44 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 85 పరుగులతోటి, శుభ్మన్ గిల్ 11 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్లారు.
మూడవ రోజు తొలి సెషన్లో ఇండియా మొత్తము 26 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 114 పరుగులు చేసింది. అంటే మూడవ రోజు ఉదయం తొలి సెషన్లో ఇండియా పూర్తిగా డామినేట్ చేసింది. ఇక లంచ్ విరామం తర్వాత తొలి బంతికే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అట్కిన్సన్ బౌలింగ్లో గిల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ 2 ఫోర్లతోటి 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇండియా 189 పరుగుల వద్ద తన 4వ వికెట్ను శుభ్మన్ గిల్ రూపంలో కోల్పోయింది. గిల్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్ వచ్చాడు. అట్కిన్సన్ వేసినటువంటి 51వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి యశస్వి జైస్వాల్ 127 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి జైస్వాల్ ఇప్పుడు మళ్ళీ చివరి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. మధ్యలో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో జైస్వాల్కు టెస్టులో ఇది 6వ సెంచరీ. ఇక జైస్వాల్, కరుణ్ నాయర్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 40 పరుగులు జోడించిన తర్వాత అట్కిన్సన్ వేసినటువంటి 55వ ఓవర్లో జమే స్మిత్కు క్యాచ్ ఇచ్చి కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. మొత్తంగా 32 బంతులు ఆడినటువంటి కరుణ్ నాయర్ 3 ఫోర్లతోటి 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇండియా 229 పరుగుల వద్ద కరుణ్ నాయర్ రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది. కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత 7వ స్థానంలో జడేజా బ్యాటింగ్ వచ్చాడు. తెలిసింది కదా, జడేజా ఈ సిరీస్లో ఇప్పటి వరకు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. జడేజా, యశస్వి జైస్వాల్ వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 59 బంతుల్లో 44 పరుగులు జోడించారు. జడేజా ధాటిగా ఆడితే యశస్వి జైస్వాల్ కాస్త నెమ్మదిగానే ఆడాడు. జోస్టంగ్ వేసినటువంటి 65వ ఓవర్లో జమై ఓవర్టన్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. మొత్తంగా 164 బంతులు ఆడినటువంటి యశస్వి జైస్వాల్ 14 ఫోర్లు 2 సిక్స్లతోటి 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక నిన్న ఆడినంత వేగంగా ఆడలేకపోయినప్పటికీ ఈరోజు యశస్వి జైస్వాల్ చక్కటి ఆట తీరుతోటి నిలకడగా ఆడి భారత్ భారీ ఆధిక్యాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు జైస్వాల్. సో ఆ విధంగా 273 పరుగుల వద్ద 6వ వికెట్ను కోల్పోయింది ఇండియా. ఆ తర్వాత 8వ స్థానంలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ వచ్చాడు. ధ్రువ్ జురెల్ అండ్ రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి కాస్త నెమ్మదిగానే వికెట్లు పడకుండా ఆడారు. అయితే జడేజా నెమ్మదించినప్పటికీ ధ్రువ్ జురెల్ మాత్రము ధాటిగా ఆడాడు. టీ విరామ సమయానికి ఇండియా 71 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జడేజా 26 పరుగులతోటి, ధ్రువ్ జురెల్ 25 పరుగులతోటి టీ విరామానికి వెళ్లారు. ఈ సిరీస్లో 300కు పైగా పరుగులు చేయడం అనేది ఇండియాకు ఇది 8వసారి. అంటే ఒక ఇన్నింగ్స్లో 300కు పైగా పరుగులు చేయడం అనేది. టీ విరామం తర్వాత కూడా రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ వీరిద్దరు బ్యాటింగ్ జోడీ కొనసాగింది. అయితే 34 పరుగులు చేసినటువంటి ధ్రువ్ జురెల్ ఓవర్టన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్నటువంటి ధ్రువ్ జురెల్ 4 ఫోర్లతోటి 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ తర్వాత రవీంద్ర జడేజా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత రవీంద్ర జడేజా కూడా అవుట్ కావడం జరిగింది. 77 బంతులు ఎదుర్కొన్నటువంటి రవీంద్ర జడేజా 5 ఫోర్లతోటి 53 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో మొదటిసారిగా 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ రవీంద్ర జడేజా అవుట్ కావడం జరిగింది. సో మొత్తంగా కడపటి వార్తలు అందేసరికల్లా ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 83.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇండియా యొక్క ఆధిక్యము ప్రస్తుతము 334 పరుగులుగా ఉంది. ఇక మరొక 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతము వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా సిరాజ్లు బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ 17 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తుంటుంటే సిరాజ్ ఇప్పుడే బ్యాటింగ్ దిగడం జరిగింది. సో మొత్తంగా మరి సిరాజు ఆ తర్వాత ప్రసిద్ధ కృష్ణ వీరిద్దరే ఉన్నారు కాబట్టి మరి ఏ క్షణమైనా ఇండియా ఆల్అవుట్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ ముందు ఇండియా 334 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది కాబట్టి మరి సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ బ్యాటర్లు బాగానే పోరాడినట్లే. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 224 పరుగులే చేసింది. ఇప్పుడు 2వ ఇన్నింగ్స్లో దాదాపు 357 పరుగులు చేసింది. ఈ లెక్కను చూసినట్టయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే యశస్వి జైస్వాల్ సెంచరీ, అనూహ్యంగా ఆకాశ్దీప్ అద్భుతంగా ఆడుతూ 66 పరుగులు చేయటము, వీరిద్దరూ రాణించడము, ఆ తర్వాత రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేయటము, ధ్రువ్ జురెల్ 34 పరుగులు చేయడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. మరి వీళ్ళందరూ రాణించడంతో ఈ చివరి మ్యాచ్లో ఇండియా విజయం పైన ధీమా పెరిగింది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.